హలో యూట్యూబ్ ఆడియన్స్. హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మళ్ళీ వచ్చేసానంట. మీ బుర్రదన్నానుకంట ఈ వీడియో మీరు చివరి వరకు చూడాలంట. ఇంకా చాలా అంట. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే చివరి వరకు చూడండి. ఆల్రెడీ చూసేవాళ్ళు కూడా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నచ్చితేనే లైక్ చేయండి. మధ్యలోనే ఇంట్రెస్ట్ పోతే వీడియో మధ్యలో చూడొద్దు, బలవంతమేం లేదు. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకే, ఒకసారి పేజ్లోకి వెళ్ళి చూడండి. తక్కువ వీడియోలో చేశాను, ఓన్లీ సినిమాల మీదే మాట్లాడేది. ఒకవేళ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. అలాగే షార్ట్స్లో నాకు ఏదో కొంచెం డ్యాన్స్ వచ్చు, బాగానే చేస్తా అనుకుంటున్నా, అవి కూడా చూడండి. ఇప్పుడు కూడా నేను సినిమా గురించి చెప్పబోతున్నా. ఈ సినిమా గురించి చెప్పబోయే ముందు ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటానో లేదో నాకు తెలియదు, బట్ ఎక్సైట్మెంట్తో వెళ్తాను. చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తా. ఏ సినిమా అయినా సరే ట్రైలర్ చూడకపోని ఎక్సైట్మెంట్తో అయితే వెళ్తా. కానీ సీక్వెల్స్ అంటే పార్ట్ 2లు, పార్ట్ 3లు ఈ మధ్యన ఎక్కువైపోయింది కదా. అటువంటి సినిమాలకి అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లూసిఫర్ అని ఒక మలయాళం సినిమా, తెలుగులో కూడా డబ్ అయింది. దాన్ని గాడ్ ఫాదర్ అని కాస్త చెడగొట్టి మనోళ్ళు తీశారు. కాకపోతే అది నచ్చింది అనుకోండి. లూసిఫర్ మాత్రం చాలా 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 బాగా నచ్చింది. అయితే పార్ట్ 2 గురించి ఈరోజు రిలీజ్ అయింది. అంటే వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు, నేనే ఎడిట్ చేసుకోవాలి కాబట్టి. సరే, ఇప్పుడు అది ఎందుకు కానీ. అయితే పార్ట్ 2 గురించి చెప్పే ముందు పార్ట్ 1 గురించి చెప్పాలి. పార్ట్ 2కి వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకైతే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాక ఏం జరిగిందంటే, అబ్బో మ్యూజిక్ వేస్తాలే, కష్టపడ్డం ఎందుకు. ఈ సినిమాలో ముగ్గురు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు, టొవినో థామస్ నాకు చాలా చాలా ఫేవరెట్. మోహన్ లాల్ సార్ అంటే ఒక అడ్మైరింగ్ ఫీలింగ్ ఉండింది. పృథ్వీరాజ్ అన్న అయితే చాలా అంటే చాలా పీక్స్, చాలా అంటే చాలా పిచ్చి. అంత ఆరాధిస్తున్నాను కాబట్టి ఈ సినిమా నచ్చలేదని చెప్పడానికి మనసు రావట్లేదు. ఎందుకంటే నేను ఎక్కువ ఆరాధించే సినిమా వాళ్ళైనా సరే, లేదా నా జీవితంలో ఉన్న నా సొంత వాళ్ళైనా సరే, వాళ్ళలో ఉండే మైనస్లు చెప్పడానికి ఎందుకో నాకు మనసు రాదు. కానీ చెప్పాలి, డైజెస్ట్ అవ్వట్లేదు ఈ సినిమా. అసలు ఎందుకు తీసారో నాకే అర్థం కాలేదు. ఎందుకు తీసారో అర్థం కాలేదంటే సినిమా అర్థమైంది, కానీ సీక్వెల్ ఎందుకు తీసారో అర్థం కాలే. సీక్వెల్ అంటే ఒకటి కథ అర్ధాంతరంగా ఆగిపోతే సీక్వెల్ తీయాలి కదా. కానీ ఇది అర్ధాంతరంగా ఆగలేదు. కానీ ఫస్ట్ పార్ట్లో ఏ కథ చెప్పాలనుకున్నారు ఆ కథ చెప్పేసి సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ లాగా ఫస్ట్ పార్ట్లో కొన్ని క్వశ్చన్లు రైజ్ చేశారు. ఏంటవి? మన మోహన్ లాల్ గారు ఒక పెద్ద మాఫియాకి సంబంధించిన పెద్ద డాన్ లాగమాట. ఖురేషీ అబ్రామ్ అనే క్యారెక్టర్ అయింది. యాక్చువల్గా అందరూ స్టీఫెన్ అంటారు. లూసిఫర్ ఎందుకు అంటారంటావా అంటే, బైబిల్కి సంబంధించి లూసిఫర్ అంటే ఒక రాక్షసుడు అని అర్థం. దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి ఉంటుంది. అంటే హిందువులకి మహిషాసురుడు, అలాగే ముస్లిమ్స్కి ఏదో పేరు ఉంటుంది. అలాగా క్రిస్టియన్స్కి లూసిఫర్ అని ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది. ఇది పార్ట్ 1లో సీన్. పార్ట్ 1 గురించి చెప్పాలి. బెస్ట్ పొలిటికల్ డ్రామా, మంచి ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. తక్కువసేపు ఉన్నా కూడా బాగుంటుంది. 2019లో థియేటర్లో చూసినప్పుడు మోహన్ లాల్, పృథ్వీరాజ్ తప్ప మిగతా ఎవ్వరు తెలీదు. కానీ సినిమా నచ్చింది. 2 years తర్వాత రెండోసారి చూసా. అప్పటికి టొవినో థామస్ ఓన్ అయిపోయాడు. మళ్ళీ మోహన్ లాల్ సినిమా చూస్తున్నాననే ఎక్సైట్మెంట్తో చూసా. తర్వాత ఈరోజు సినిమాకి వెళ్ళే ముందు మళ్ళీ చూసా, ఇంకా ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఇప్పటికీ ఈ 5 yearsలో వాళ్ళ మీద అభిమానం ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా మామూలుగా అనిపించలేదు. సినిమా మాత్రం అప్పుడు చూసినా, మధ్యలో చూసినా, ఇప్పుడు చూసినా లూసిఫర్ పార్ట్ 1 మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, స్టోరీ కానీ, డైలాగ్స్ కానీ, పాలిటిక్స్ మీద డైలాగ్స్ కానీ, మీడియా మీద డైలాగ్స్ కానీ, ఇంకా సెకండ్ హాఫ్లో ఎవరైతే మెయిన్ పార్టీ ఉందో, మోహన్ లాల్ చేసిన స్టీఫెన్ అనే క్యారెక్టర్కి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఉందో, ఆ పార్టీ మీద ఎవరెవరైతే మోసాలు చేద్దాం అనుకున్నారో, ఎవరెవరైతే ఆ పార్టీని తొక్కేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ తొక్కేసే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్లో. గూస్ బంప్స్ మూమెంట్స్. కానీ దీనికి వచ్చేసరికి స్టార్టింగే గూస్ బంప్స్, తర్వాత ఏ బంప్స్ లేవు, పడతానే ఉంది సినిమా. అసలు ఎందుకు అస్తమానం స్లో మోషన్ వాకులు పెట్టారు? 1-2 సార్లు అయితే ఓకే, అస్తమానం పెడితే అంటే కథ ఉంది. కానీ మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక రివెంజ్ ప్లాట్, చాలా వీక్ రివెంజ్ ప్లాట్ మాట. అసలు అంటే లాస్ట్కి వచ్చేసరికి సరిగ్గా ఎక్కల. లాస్ట్ క్లైమాక్స్లో పృథ్వీరాజు, మోహన్ లాల్ స్క్రీన్ మీద కనపడి అలాగా ఫైట్ చేస్తున్నా కూడా దాన్ని ఎంజాయ్ చేసి ఫీల్ ఇచ్చిలా లేదు సినిమా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వచ్చినప్పటికీ సినిమా ఇంపాక్ట్ అలా అయిపోయింది. ఫస్ట్ పార్ట్లో ఆ సినిమాలో ఉన్నంత ఇంపాక్ట్ ఈ సినిమాలో లేదు. ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ ఈ సినిమా ఇవ్వలేదు. ఫస్ట్ పార్ట్లో రీజనల్గా తీసిన ఆ స్టాండర్డ్స్ మామూలుగా లేవు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసిన
కొత్తగా అనిపించలేదు. వెళ్ళే విధానం కూడా అంత కొత్తగా అనిపించలేదు. కొత్తగా ఏమైనా అనిపించింది అంటే ఆ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, ఆ క్వాలిటీ కొత్తగా అనిపించింది. క్వాలిటీ చాలా బాగుంది లూసిఫర్ 2లో, కానీ సినిమా మాత్రం నచ్చలేదు. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తే మంజు వారియర్ అనే యాక్టర్స్, ఆమె బెస్ట్ యాక్టర్స్. అలాగే టోవినో థామస్ ఆల్రెడీ అని గురించి చెప్పాను. వీళ్ళిద్దరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఫస్ట్ పార్ట్లో. దీంట్లో అసలు ఎందుకున్నారో తెలీదు. తర్వాత పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన సినిమాలో పృథ్వీరాజ్ ఎందుకున్నాడో తెలియలేదు. కానీ ఆ రివెంజ్ ప్లాట్ మళ్ళీ పృథ్వీరాజ్ మీదే నడుస్తుంది. అంటే ఎక్కడో ఇంటర్నేషనల్ మాఫియా కింద స్టార్ట్ అయ్యి మోహన్ లాల్ మీద బేస్ అయ్యిండి, తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ కేరళలో పాలిటిక్స్. పృథ్వీరాజ్దే మెయిన్ రివెంజ్ ప్లాట్ అన్నప్పుడు దాని మీద వెళ్ళలేదు. అసలు ఫస్ట్ పార్ట్లో రేస్ అయిన క్వశ్చన్లు, రేషి అబ్రామ్ అనే వాడి కథ ఏంటి, ఆడు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, పాలిటిక్స్లోకి రాకముందు ఏం చేశాడు అనేది పార్ట్ 2లో చూపిస్తాడు అనేది ఎక్కువ రైజ్ అయింది. పార్ట్ 1 కూడా అలాగే వెళ్తూ ఉంటుంది అబ్రామ్ ఖురేషి అనే క్యారెక్టర్కి ఇచ్చే ఎలివేషన్స్కి. కానీ దానికి క్లారిటీ ఇవ్వాలి. అబ్రామ్ ఖురేషి ఎలా కంటిన్యూ అయ్యాడు, కేరళను వదిలేసి వెళ్ళాక అన్న చూపించాడు, కానీ అది అంత ఇదిగా లేదు. ఇంకా నాకు తెలిసి వీడియో పెద్దదవుతుంది అనుకుంటా. అసలు పృథ్వీరాజ్ విషయానికి వస్తే ఉందంతే, క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఆ తర్వాత పార్ట్ 1 ఎలా తీశాడు, మధ్యలో బ్రో డాడీ అని ఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశాడు. అది కూడా మోహన్ లాల్ గారితో తీశాడు. మోహన్ లాల్ గారు వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేశారు సినిమా. ఆ సినిమా కూడా చాలా నచ్చింది నాకు. ఇది చూస్తున్నంతసేపు ఓకే, బేర్ చేసేటట్టే ఉంది, కానీ ఎండ్కి వచ్చేసరికి ఇంకా ఒక స్మూత్గా రాడ్ ఇచ్చేసారు వీళ్ళు. సో నాకు ఇలా అనిపించింది. యాక్చువల్గా ఇది నా ఒపీనియన్. ఇప్పుడు నాకు నచ్చని జనాలకు నచ్చలేదని, జనాలకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, లేదా జనాలకు నచ్చింది నాకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, లేదా జనాలకు నచ్చింది నాకు నచ్చొచ్చు, నాకు నచ్చింది జనాలకు నచ్చొచ్చు. ఎటు వెళ్ళిపోతుంది ఏంటిది అదే. సో ఇప్పుడు నేనేమంటానంటే, నేను చూడండి అన్ను, చూడొద్దు అని అన్ను, నాకేమనిపించింది చెప్పాను. అసలు ఈ సీక్వెల్స్ కావాలంటే తెలియదు. మళ్ళీ లూసిఫర్ 3 అంట.